ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకి శతకం 75వ పద్యాన్ని చూస్తున్నాం. స్థిరతరమైన ప్రేమమున సేవకుడై తను దాని దాస్యమందురులకు పాలు సంగుటకు నల్లక ఎక్కడ నెట్టి లోపము బొరయకుండా చేయుటకు పూనిన లక్ష్మణునంత వానిగా నరయుటకై వరంబడుగుమా రఘువీరుని తోడ జానకి. జానకి శతకంలో కవి తమ్మర గోపన్న లక్ష్మణుడంత వాడిగా నన్ను భావించి ఆయనలాగా నా రామసేవ చేసేటటువంటి అవకాశం నాకు కలిగించమని అడగమ్మా అని సీతమ్మను అడుక్కుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. స్థిరతరమైన ప్రేమమున సేవకుడై రమ్మని అడగలేదు లక్ష్మణుడిని, కానీ రామచంద్రుడు అడవికి వెళుతున్నాడు అని తెలియగానే తాను కూడా బయలుదేరి వచ్చేశాడు. తను దాని దాస్యమందురులకు పాలు సంగుటకు నల్లక, దూరంగా భరతుడు సైన్యంతో వస్తున్నాడని తెలిసి ముక్కులు ఎగరేసుకుంటూ కోపంతో తనకు చేస్తూ ఉన్నటువంటి దాస్యాన్ని అతను పాలు పంచుకుంటాడేమో అన్నంత కోపంతో ప్రవర్తించాడు లక్ష్మణుడు. దాస్యమందురులకు పాలు సంగుటకు నొల్లక ఎక్కడ నెట్టి లోపము బొరయుకయుండ చేయుటకు పూనిన లక్ష్మణునంతవానిగాన్, ఎక్కడ ఎటువంటి లోపము లేకుండా అన్నా వదినలకు సేవ చేయాలి అని ప్రేమతో చేరినటువంటి లక్ష్మణుడు అంతవానిగా నరయుటకై వరంబడుగుమా రఘువీరుని. ఆ రామచంద్రుడి చోటి లక్ష్మణుడంత వాడిగా నాకు రామచంద్రుని యొక్క సేవ చేసేటటువంటి తల్లి నీ పాద పద్మ సేవ చేసేటట్టు అవకాశం నాకు కలిగించేటట్టుగా రామచంద్రుణ్ణి అడుగు తల్లి అని జానకీదేవిని ప్రార్థిస్తున్నాడు కవి. స్థిరతరమైన ప్రేమమున సేవకుడై తను దాని దాస్యమందురులకు పాలు సంగుటకు నల్లక ఎక్కడ నెట్టి లోపమున్ బొరయకయుండ చేయుటకున్ పూనిన లక్ష్మణునంతవానిగాన్ అరయుటకై వరంబడుగుమా రఘువీరుని తోడ జానకి. స్వస్తి.